వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీసులు ఉపయోగించే ఆయుధాల ప్రదర్శనను ఎస్పీ ఉమామహేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. పోలీస్ అధికారులు ఏమేమి ఆయుధాలు వాడుతున్నారు అనేది విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుందో, ప్రజలకు ఎలాంటి సేవలు చేస్తోందో తెలియజేయడం జరిగిందన్నారు. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఓపెన్ హౌస్ ప్రదర్శనకు రావడం జరిగిందని చెప్పారు. ఈ ఆయుధాల ప్రదర్శనపై స్కూల్స్, కాలేజీలలో పోలీసుల తరపున క్విజ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగిందని అన్నారు. పోలీస్ కమెమోరేషన్ డేని అక్టోబర్ 21న దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో వాళ్ళ యొక్క లైవ్స్ ని సాక్రిఫైస్ చేసినటువంటి పోలీస్ పర్సనల్స్ స్మరించుకుంటూ అబ్జర్వ్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్టోబర్ 21 నుంచి 31 వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను కూడా ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇందులో భాగంగా అక్టోబర్ 21న స్మృతి పరేడ్ని నిర్వహించడం జరిగింది. దాని తర్వాత ఈ వారోత్సవాల్లో భాగంగా అక్రాస్ నేషన్, స్టేట్ అండ్ బాపట్ల డిస్టిక్లో ఈ పోలీస్ అమరవీరుల్ని స్మరించుకుంటూ అనేక అవుట్ రీచ్ అండ్ రిమెంబరెన్స్ యాక్టివిటీస్ని చేయడం జరిగింది. ఇందులో భాగంగానే అక్టోబర్ 21న స్మృతి పరేడు, అదేవిధంగా పోలీస్ అమరవీరుల కుటుంబాలని పరామర్శించడం, వాళ్ళని గౌరవించుకొని సన్మానం చేసుకోవడం, అదేవిధంగా యూత్ ఎస్పెషలీ పాఠశాలలు, కళాశాలలో ఉన్నటువంటి విద్యార్థులకి వ్యాసరచన, వ్యక్తిత్వ అండ్ డిబేట్స్ కార్యక్రమాలు, అదేవిధంగా పోలీస్ కుటుంబాల పిల్లలకు కూడా అనేక కార్యక్రమాలు, ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీస్ ఫ్యామిలీస్, అమరవీరుల ఫ్యామిలీస్ అందరికి కూడా పబ్లిక్ ను కూడా ఇన్వైట్ చేస్తున్నాము. ఈ హాస్పిటల్స్ తో టైఅప్ అయ్యి మెడికల్ క్యాంప్స్ ని, రేపు మెగా మెడికల్ క్యాంప్ ని కూడా మనం ఆర్గనైజ్ చేస్తూ రేపు ఒక 31న మనం స్మృతి కార్యక్రమంతో ఫైనల్ గా ఈ వారోత్సవాల్ని కన్క్లూడ్ చేయబోతున్నాము. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాలకు సంబంధించి ఇబ్రహీంపట్నం డివిజన్ ఏసీపీ కేపీ రాజు ఆధ్వర్యంలో పట్టణ పరిధిలోని వైష్ణవి ఫంక్షన్ హాల్ 2 నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా మహేశ్వరం జోన్ డీసీపీ సునీతారెడ్డి హాజరై పోలీసులు అమరవీరులను స్మరిస్తూ వారి త్యాగాలను గుర్తు చేస్తూ వారికి ఘన నివాళులు అర్పించారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేశారని తెలిపారు. ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, యాచారం, మంచాల, గ్రీన్ ఫార్మాసిటీ, మాడ్గుల పోలీస్ స్టేషన్ సిబ్బంది హాజరయ్యారు. చేసినటువంటి కరమ్ సింగ్ డిఎస్పీ గారు కూడా చనిపోవడం జరిగింది. ఈ 10 మెంబర్స్ ఎవరైతే చనిపోయారో ఆ 10 మెంబర్స్ యొక్క బాడీస్ కూడా ఇంక్లూడింగ్ 7 ఇంజరీస్, ఈ 10 మెంబర్స్ బాడీస్ కూడా చైనీస్ ఆర్మీ అనే వాళ్ళు క్యాప్చర్ చేసుకోవడం జరిగింది. దాంతో డిస్కషన్స్ తర్వాత ఆల్మోస్ట్ ఒక 3 వీక్స్ 13th నవంబర్ మళ్ళీ 1959లో ఎన్నో డిస్కషన్స్ జరిగిన తర్వాత 13th నవంబర్ వాళ్ళని మళ్ళీ విత్ డ్యూ ఫుల్ ఆనర్, పోలీస్ ఆనర్స్ మనము సెరమోనియల్ కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఎంతోమంది పోలీసులు లైన్ ఆఫ్ డ్యూటీలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.
అవన్నీ ఎవ్రీ ఇయర్ మాకు దాని స్టాటిస్టిక్స్ వస్తూ ఉంటాయి. ఎంతోమంది ప్రాణాలు. అయితే ఈసారి ఈ సంవత్సరం మా ప్రియతమ డీజీపీ సార్ శివధర్ రెడ్డి సార్ ఐపీఎస్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధీర్ బాబు ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు గత 9 రోజులుగా మేము కమ్మెమరేషన్ డే సందర్భంగా మేము మొత్తం ఎంటైర్ స్టేట్లో జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్, ఎన్నో ఎడ్యుకేషన్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ఉన్న సోహి రైతులపై ఏ ఒక్క మంత్రికి లేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. నార్సింగి మండలంలో పర్యటించిన ఆయన తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. తడిసిన వడ్లను వెంటనే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తడిసిన ధాన్యంపై రైతుల బాధలను అడిగి తెలుసుకున్నారు. గతంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైస్ మిల్లుకు తరలించి రైతులతో సంతోషం కనిపించే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ బాణాపురం కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు మైల్హారం బాబు, మల్లేశం గౌడ్, భూపతిరాజు తదితరులు పాల్గొన్నారు. చేయాలని చెప్పి కొబ్బరికాయలు కొట్టిపోయి మరి వాటికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రభుత్వ అధికారులను కూడా హెచ్చరించినా కానీ మరి 3 రోజుల నుంచి విపరీతమైన వర్షాలు, మరి రోడ్ల పొంటి ఎన్ని కుప్పలు ఈడికే ఒక 4 కిలోమీటర్లు చూసినట్టయితే దుబ్బాక నియోజకవర్గంలో ఏ రోడ్డు చూసినా మొత్తం వడ్లతోటి మొక్కజొన్నలతోటి నిండిపోయినాయి. లారీలను అందుబాటులో పంపించి వాటికి సంబంధించిన సంచులు కానీ గోడాంలు కానీ ఏర్పాట్లు చేసిన గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంకి ఎంత తేడా ఉందో ఇలా ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి. 4 రోజుల నుంచి ఇంత వర్షాలు పడుతున్నాయి. మరి రైతులందరూ కూడా పేదోళ్ళు మరి చేయకుండా కానీ నార్సింగ్ కానీ దుబ్బాకలు ఉన్న అన్ని మండలాలు కూడా మొత్తం అన్ని రోడ్ల మీద ఉన్న ప్రతి ధాన్యం గిత్త కూడా కొట్టుకపోయి రోడ్ల భూంపాలు అయిపోతున్నది. మరి కనీసం ఆ కలెక్టర్లు అధికారులు మీటింగులు పెట్టుకొని ఒక ఇన్ఛార్జ్ బాధ్యత గల మంత్రికి కూడా సోయలేదు. ఇక్కడ కూడా ఉండదు. కనీసం మరి ఏమైతే మెదక్ జిల్లాకు కనీసం మరి రైతులు ఏం చేస్తున్నారు? వర్షాలు పడుతున్నాయి కదా, ఒక్కసారి కూడా మాట్లాడే పరిస్థితి కూడా ఇలా మరి ఇన్ఛార్జ్ మినిస్టర్లకు కూడా లేదు, స్థానికంగా ఉన్న అధికారులకు లేదు. వాళ్ళు పొద్దున్న లేస్తే రాజకీయము, ఎలక్షన్లు, మరి ఇలా జూబ్లీ హిల్స్ ఎలక్షన్ అవుతున్నది, అందరు కూడా ఆడ డ్యూటీలు పడ్డాయి. దయచేసి ఇప్పటికైనా కలెక్టర్లు అయినా అధికారులైనా మరి మీ ఇండ్ల ముంగడ ధర్నాలు చేస్తాం బిడ్డ, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నా. రేపటి నుంచి కల్లాల కాడ ఉన్న వరి ధాన్యాన్ని కొనుగోలుకి కొందరాలని మరి కొని తీసుకుపోకపోతే మాత్రము మరి సీరియస్ ఉంటుందని చెప్పి ప్రజల పక్షాన మరి రైతుల పక్షాన నేను వార్నింగ్ ఇస్తున్నా. కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం సూర్హాయిపల్లి గ్రామం వెలిసి 50 సంవత్సరాలైనా ఇప్పటికీ ఆ ఊరికి ప్రధాన రహదారి సీసీ రోడ్డు వేయకపోవడం దుర్మార్గమని సిపిఐ ఏరియా సహాయక కార్యదర్శి నాగదాసరి ఇమాన్యుయల్ మండిపడ్డారు. అట్లూరి మండలం మాడుబూరి పంచాయతీ సూర్హాయిపల్లి గ్రామం గత 50 సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇప్పటి వరకు ప్రధాన రహదారికి సీసీ రోడ్డు వేయకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు, పాలకులు స్పందించి ప్రధాన రహదారి అయిన మన్యంవారిపల్లె వద్ద నుండి సూర్హాయిపల్లె వరకు సీసీ రోడ్లు వేయించి వారి భూములు వారికి చూపించాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ అట్లూరి మండల కార్యదర్శి శేషారెడ్డి, నాయకులు సుబ్బారెడ్డి, శ్రీను, వెంకటేష్, గ్రామస్తులు పాల్గొన్నారు. అట్లూరు మండలం మాడుపూరు పంచాయతీలో ఉన్నటువంటి సూరాయపల్లె గ్రామం, ఈ గ్రామం వెలిసి దాదాపుగా 50 సంవత్సరాలు పైబడైంది. ఇప్పటి వరకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, అటు టీడీపీ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత వచ్చినటువంటి మళ్ళీ టీడీపీ ప్రభుత్వం కావచ్చు, నిన్న గత ప్రభుత్వం వైసీపీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, దాదాపు 50 సంవత్సరాలు ఒక మండలంలోని అట్లూరు మండలంలోని మాడుపూరు పంచాయతీలో ఉన్నటువంటి సూరాయపల్లెకు దాదాపుగా ఇక్కడ సూరాయపల్లె నుంచి మన్యవారిపల్లె దాకా 1.5 కిలోమీటర్ ఉంటుంది. ఈ 1.5 కిలోమీటరు సీసీ రోడ్డు వేయకపోవడం కూడా ఇంతమంటే దుర్మార్గమైనటువంటి ఈ చర్య ఎక్కడైనా ఉంటుందని నేనైతే అనుకోవడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మరి ఈ 50 సంవత్సరాలుగా గత ప్రభుత్వాలకు కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలకు కానీ ఈ ఊరు ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 60-70 కుటుంబాలు ఇక్కడ నివసిస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కుంటి మల్లారెడ్డి సంబంధించినటువంటి ఒకే
ఒకే కులంకు సంబంధించినటువంటి వాళ్ళు. వైసీపీ ప్రభుత్వంలో ఇక్కడ సీసీ రోడ్డు వేయాలని చెప్పేసి ఈ రోడ్డు శాంక్షన్ చేసి మరి కంకర అయితే తోలినారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులకు వారికి సరిపోక మరి ఇక్కడ తోలినటువంటి ఇసుకను కంకరను కూడా తోలుకుని పోయి మరి రోడ్డు వేయలేనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. మేము అడుగు పరిస్థితి ఈ పాస్బుక్ల మీద కాకుండా గతంలో ఒకసారి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర మేము ధర్నా పెట్టినప్పుడు కడప జిల్లా కార్యదర్శి గాలిచంద్ర సమక్షంలో కూడా ఆర్డీఓ గారికి సూరాయపల్లి అనేటువంటి గ్రామంలో అక్కడ పాస్బుక్లు ఇచ్చారు అని ఆర్డీఓ గారికి పాస్బుక్లు కూడా చూపించి వీరికి భూములు కూడా ఇంకా చూపించలేదని కూడా ఆర్డీఓ గారికి కూడా మేము సమాచారం ఇచ్చినాం. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా మరి ఆర్డీఓ గారు కానీ రెవెన్యూ పట్టించ కనపడంలా. మేము కడప జిల్లా బద్వేలు నియోజకవర్గ పర్యటనలో భాగంగా మున్సిపాలిటీ కాలువను పరిశీలించి కాలువలు విస్తరణ చేయుట కొరకు ఎస్టిమేట్, డిజైన్ మరియు డ్రాయింగ్స్ సిద్ధం చేయమని బద్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారిని మరియు బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డిని ఆదేశించడం జరిగింది. పోరుమామిళ్ల మండలం దమ్మనపల్లె పరిధిలోని పోరుమామిళ్ల చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి చెరువు పరిశీలనలో భాగంగా నీటి మట్టం, చెరువు విస్తీర్ణం, ఆయకట్ట విస్తీర్ణం, నీటి వాడకం తదితర అంశాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్తో పాటు బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, బద్వేల్ మాజీ ఎమ్మెల్యే కె విజయమ్మ, పోరుమామిళ్ల తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి హాజరయ్యారు. సంగారెడ్డిలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్ నాయక్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ రీయింబర్స్మెంట్ డబ్బులను విడుదల చేయకుండా బడుగు బలహీన వర్గాల విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్పై మండిపడ్డారు. బకాయిలను విడుదల చేయకుండా యాజమాన్యులను భయపెట్టాలని ధోరణితో కళాశాలలపైన విజిలెన్స్ దాడులు చేయించాలని, అట్టి దాడులతో బకాయిలను ఎగ్గొట్టాలని చూసే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్టి ఆలోచనను విరమించుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సంగారెడ్డి పట్టణ నాయకులు అఖిల్, అశోక్, రాజు నాయక్, మోహను సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థులు, విద్యార్థి సంఘాలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో బకాయిగా ఉన్నటువంటి స్కాలర్షిప్స్, రీయింబర్స్మెంట్స్ విడుదల చేయాలంట అని చెప్పేసి డిమాండ్ చేస్తూ యాజమాన్యాలకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతూ విద్యార్థి సంఘాలు విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇక్కడ ధర్నాలు, రాస్తారోకోలు, కలెక్టరేట్లో ముట్టడి చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళ బకాయిలను విడుదల చేయకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇటు పోలీస్ యంత్రాంగం, అటు విద్యాశాఖ యంత్రాంగంతో కలిసి ఈ కళాశాలల పైన విజిలెన్స్ దాడులు చేయించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే మేము తెలియపరుస్తూ ఉన్నాం, పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్, రీయింబర్స్మెంట్స్ బేషరతుగా విడుదల చేసి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు చదివేటటువంటి కళాశాలలకు తక్షణమే ఆదుకున్న తర్వాత ఆ కళాశాలలపైన విజిలెన్స్ దాడులు చేయించాలంటని చెప్పేసి దాన్ని కూడా సాధిస్తున్నామంటని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను బేషరతుగా విడుదల చేసిన తర్వాత విజిలెన్స్ దాడులు చేస్తే మాకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదంట అని చెప్పేసి మేము తెలియపడుతూ ఉన్నాం. కానీ పెండింగ్లో ఉన్న బకాయిలు అదే విధంగా ఉంచేసి మీరు విజిలెన్స్ దాడులు చేస్తే ఇదే బీఆర్ఎస్ ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరుతామంటని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.
భీమిలి నియోజకవర్గంలో తుఫాను వలన భారీగా కురిసిన వర్షాలకు పద్మనాభం మండలంలో గల మధ్య పంచాయతీ తునిపులం గ్రామం నుంచి అనంతవరం వెళ్లే రూటులో మధ్యలో ఉన్న గెడ్డె బ్రిడ్జిపై నుంచి నీరు పారుతుంది. దీంతో ధనుశ్రీ పొరపాటున కాలు గెడ్డెలో పడిపోయి కొట్టుకుపోవడం జరిగింది. తల్లి విషయాన్ని ఊరిలో వారికి చెప్పడంతో ఊరి వారంతా పాప కోసం వెతుకుతున్నారు. విషయం తెలుసుకున్న పద్మనాభం మండలం పోలీస్ శాఖ వారు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో డీఎస్పీ కార్యాలయం వద్ద డిస్ట్రిక్ట్ ఆర్మీ రిజర్వ్డ్ పోలీస్ ఆఫీస్ పైన ఓపెన్ హౌస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ రాహుల్ మీనా హాజరై ఓపెన్ హౌస్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కళాశాల విద్యార్థులు హాజరై వెపన్స్, గన్స్, వాకీ టాకీస్, ట్రాఫిక్ రూల్స్ ఎలా పాటించాలో పోలీసులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ, డీఎస్పీలు, పోలీస్ సిబ్బంది అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఒక రౌండ్ ఫైర్ అవుతుంది. అదవుతుందా మీకు? ఇంక ఇట్రండి ఒక రౌండ్ ఫైర్ అవుతుంది. ఇది పెట్టాము. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. కొంచెం చూసి ఏమైనా క్వశ్చన్. అందరికీ నమస్తే. విద్యానిధి అమలాపురం జూనియర్ కాలేజ్ లో జూనియర్ బైపీసీ చదువుతున్నాను. నా పేరు అనన్య. నేను ఎప్పటి నుంచో కూడా నాకు పోలీసులు అంటే చాలా ఇన్స్పిరేషన్, కానీ నేను బైపీసీ తీసుకున్నాను. కానీ ఈ ప్రోగ్రామ్ వల్ల నా కోరిక అనేది తీరింది. ఎందుకంటే మన సొసైటీని ప్రొటెక్ట్ చేసేది వాళ్లే కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ గురించి తెలుసుకున్నాను. ఆ వెపన్స్ అనేది వాళ్ళు ఎలా యూజ్ చేస్తారు, దాని ట్రైనింగ్ ఏంటనేది నేను తెలుసుకున్నాను. పెట్టి డాగ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఆ బాంబ్స్ గానీ పోలీస్ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకునేవన్నీ ఇక్కడ ఉన్నాయి. అవన్నీ నేను చూసాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలీస్ తరఫున నుంచి ఒక ఓపెన్ హౌస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఓపెన్ హౌస్ లో మన చుట్టుపక్కల ఉన్న స్కూల్స్ నుంచి అంత పిల్లలకి ఇక్కడ పిలవడం జరిగింది. దే హావ్ కమ్ హియర్ టు సీ అండ్ మన పోలీస్ వాళ్ళు ఏమేమి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తున్నారు, ఏమేమి వెపన్స్ యూజ్ చేస్తున్నారు, ఎట్లా యూజ్ చేస్తున్నారు, మన డాగ్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ, అంతా వాట్ ఈస్ ద నార్మల్ ఫంక్షనింగ్ ఆఫ్ పోలీస్ అది గురించి అన్న చిన్న పిల్లలకి కూడా మోటివేషన్ కోసం, వాళ్ళకి కూడా కొంచెం మోటివేషన్ వస్తుంది. అలాంటి చూసి మన పోలీస్ వాళ్ళు ఎంత కష్టపడి పని చేస్తారు, ఎట్లా పని చేస్తారు అంతా అన్ని పిల్లలకి మన సైడ్ నుంచి చెప్తాము. దే కెన్ హ్యావ్ సమ్ ఎయిమ్ ఇన్ మైండ్ వాట్ దే కెన్ డూ ఇన్ ఫ్యూచర్. సో ఐ హోప్ ఇట్ ఈస్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో నగర్ పంచాయతీ, కొత్తపాలెం, విజయనగర్ కాలనీ, ఈపురుపాలెం, పోయినవారిపాలెం పంచాయతీల పరిధిలోని వరి పంట పొలాలను పరిశీలించడం జరిగింది. ఒక్కో ఎకరానికి సుమారు 20,000 రూపాయల వరకు ఖర్చయిందని, ఇక మళ్లీ నారు పోసి పంట వేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ప్రకటించాలని వారు కోరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులు విభాగ అధ్యక్షులు కావూరి రమణారెడ్డి మాట్లాడుతూ పందిళ్లపల్లి, వేటపాలెం తదితర గ్రామాల్లో కూడా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి పూర్తిగా నష్టపోయాయన్నారు. చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. మరి చేలు అనేది పూర్తిగా పనికొచ్చే పరిస్థితి కాదు. అసలు నీట పూర్తిగా మునిగిపోయినాయి. తెల్లటి నీళ్లు కనొస్తుంది, చేలని లోపలే ఉండిపోయినాయి. మరి ఈ విధమైన దారుణ పరిస్థితి రావటం అనేది ఎవరికైనా బాధాకరం, చాలా దురదృష్టకరం కూడా. మరి రైతులు చాలా ఆందోళన ఉన్నారు. మరి ఇప్పుడు ప్రజాప్రతినిధులు కానీ, నాయకులు కానీ మరి నీట మునిగిన చేలు గురించి పట్టించుకుని మరి ఆ యొక్క నష్టాన్ని వారికి అందే విధంగా ఏ దశలో ఉన్నాయి అనేది తేల్చకుండా ఎక్కడెక్కడో తిరిగి వెళ్తే ప్రయోజనం లేదు. కాబట్టి వరి ప్రాంతం బోయినవారిపాలెం దగ్గర నుంచి ఈపురుపాలెము, చీరాల నగరం, కొత్తపాలెం, విజయనగర్ కాలనీ, పందిళ్లపల్లి వరకు, వేటపాలెం మొత్తం వరి అనేది పూర్తిగా
పాడైపోయింది నియోజకవర్గంలో. కనుక ఇది అపార నష్టం. కనుక తక్షణమే అధికారులు కూడా దీన్ని దృష్టి ఉంచుకుని దీన్ని పరిశీలించి వెంటనే రైతులకి నష్టపరిహారం అందించవలసిందిగా కోరుకుంటున్నాం. చీపురుపల్లి పట్టణంలోని శ్రీ నీలకంఠేశ్వర స్వామి శివాలయంలోకి పక్కనే ఉన్న చెరువు పూర్తిగా నిండిపోయి ఆలయంలోకి చెరువు నీరు రావడంతో ఆలయ ప్రాంగణమంతా దుర్వాసన వెదజల్లడంతో భక్తులందరూ ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన ఇన్ఛార్జి విసినగిరి శ్రీనివాసరావు, స్థానిక ఎంఆర్ఓ, రెవెన్యూ సిబ్బంది బాధితులందరికీ అండగా నిలిచి వాటర్ పంపింగ్ మోటార్లు బిగించి నీటిని బయటకు పంపించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జ్ విసినగిరి శ్రీనివాసరావు, స్థానిక తెలుగుదేశం పార్టీ టౌన్ ప్రెసిడెంట్ గవిడి నాగరాజు, హారతి సాహు, రెడ్డి దామోదర్ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజంలో కొండసారకపల్లి గ్రామ పరిసర ప్రాంతాల్లో వరి పంట పొలాలను మాజీ మంత్రి, రాజాం నియోజకవర్గం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్ గురువారం పర్యటించారు. తుఫాను కారణంగా సుమారు 250 ఎకరాల విస్తరణలో పంట నష్టం జరిగిందని రైతులు తెలిపారు. అనంతరం కొప్పర గ్రామంలోకి నదుల ప్రవాహానికి వరద నీరు చేరడంతో గ్రామస్తులతో మాట్లాడారు. ఆయన వెంట రాజాం నియోజకవర్గం ఏఎంసీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ బోట్స వాసుదేవరావు నాయుడు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. కూడా మొత్తం తిరిగి చూడడం జరిగిందని, మొత్తం ఎక్కడ బాధిత ప్రాంతాలు కూడా వెళ్ళి ఎవరెవరికి ఏ సహాయం కావాలి, ఇదే కాదండి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. పౌష్టికాహారం చాలా మందికి అందింది అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా చాలా లోతట్టు ప్రాంతం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం పుప్పాడ పరిసర ప్రాంతాల్లో కోతకు గురైన సుమారు 150 కుటుంబాలకు కేటీసీ విద్యాసంస్థ ద్వారా నిత్యావసర సరుకులను అందించడం జరిగింది. కేటీసీ అధినేత ప్రవీణ్ చక్రవర్తి, సోదరిమణి రమ్య సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని తుఫాన్ బాధితులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రమ్య మాట్లాడుతూ, కేటీసీ విద్యాసంస్థ ద్వారా మొంతా తుఫాన్ వల్ల నష్టపోయిన వరద బాధితులకు మా వంతు సహకారంగా వారికి నిత్యావసర అందించారు. ఆపదలో ఉన్న మా సంస్థ ద్వారా వారికి అండగా ఉండడానికి వారిని అన్ని విధాలా ఆదుకోవడం జరుగుతుందని అన్నారు. కూడా మొత్తం తిరిగి చూడడం జరిగిందని, మొత్తం ఎక్కడ బాధిత ప్రాంతాలు ఏ సహాయం కావాలి, ఇదే కాదండి ప్రెగ్నెంట్ లేడీస్ కూడా వెళ్ళి ఇవ్వడం జరిగింది. పౌష్టికాహారం చాలా మందికి అందింది అనుకుంటున్నాం. ఇప్పుడు కూడా చాలా లోతట్టు ప్రాంతాలు వెళ్ళి చూసాము. చాలా అన్ని రకాలుగా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఫుడ్ విషయంలో కానీ, గ్రాసరీస్ విషయంలో కానీ ఇబ్బంది పడుతున్నారు. సో కేటీసీ స్కూల్ నుండి మేము మా వంతు సాయం అందరికీ చేయాలని మేము మార్నింగ్ నుండి కూడా వచ్చి మొత్తం తిరిగి ఆ బాధిత ప్రాంతాలన్నీ తిరిగి వచ్చాము. చాలామందికి సహాయం చేశాము. ఈ విధంగా ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుతున్నాము. సార్ ఇప్పుడు సుమారు ఎంతమందికి ఇచ్చారు సార్? ఇప్పుడు మీరు ఆల్రెడీ సూర్యుడుపేట ఇవన్నీ తిరిగారు కదా సార్, ఆ ఇల్లులు పడుకొని మొత్తాన్ని చూశారు కదా సార్. సుమారు ఇప్పుడు మీరు ఎంతమందికి సాయం చేశారు సార్? 150 వరకు చేశాను. 150 మందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు మేమందరం ఇక్కడ కేటీసీ సంస్థ నుండి వచ్చామండి. తుఫాను బాధితులకి మా తరఫున కొన్ని గ్రోసరీస్, రైస్, వెజిటేబుల్స్ ఇద్దామని నిర్ణయించుకుని తుఫానులో ఎఫెక్ట్ అయిన ప్రతి ఫ్యామిలీకి మా తరఫున సహాయం చేయడానికి మా కేటీసీ సంస్థ ద్వారా ఈరోజు వచ్చి సుమారుగా ఒక 150 మందికి ఇవ్వడం జరిగింది.
బాపట్ల జిల్లా కొరసపాడు మండలం పిచ్చుకల గుడిపాడు గ్రామంలో తుఫాన్ వల్ల నష్టపోయిన మిర్చి తోటకు కనీసం ఎకరాకి 70,000 ఖర్చు పెట్టమని తుఫాను తాకిడికి తోటంతా ఉరక దెబ్బ తగిలిపోయిందన్నారు. దీంతో రైతు కొట్టే సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేస్తూ కనీసం ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించి ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరుతున్నారు. నిలవదండి, ఎన్ని మందులు స్ప్రే చేసినా అసలు రావు. ఈ ఉరకని తట్టుకోవాలంటే మినిమం ఒక 50 నెల అన్నిటికీ లేదు. వాన లేకపోతేనండి, ఏదైనా నీళ్ళు లేకపోతేనే కానీ 24 గంటలు తట్టుకోలేనంత వర్షం పడి చెట్టు నుంచి నీళ్ళు తట్టుకోవాలిగా. కుళ్ళిపోతుంది కదా, ఏరు సంస్థ కుళ్ళిపోతుంది కదా. 26 మొదలైన మంతా తుఫాను ప్రజల్ని అతలాకుతలం చేసింది. ఇప్పుడు మేము కొరసపాడు మండలంలోని గుడిపాడు గ్రామంలో ఉన్నాము. ఏమైనా చూసినా మొత్తం ఈ తుఫాను వల్ల వ్యవసాయానికి తీవ్రమైన నష్టం కనపడుతుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వార్తలు చూసినా కూడా అలాగే ఉంది. అందుకని ఈ రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి. అధికారులని పంపి సరైన పద్ధతిలో దీన్ని వెరిఫికేషన్ చేసి నష్టాలని కూర్చి ఒక ఊరు పోవాలి, ఒక ప్రాంతం పోవాలనే నిబంధనలు వదిలేసి, అసలే ఇందులో ఎక్కువ మంది రైతు చెప్తున్నాడు ఇప్పుడే, ఇది పడిపోయిందండి, కొన్ని వేర్లు తెగిపోయినాయి, లేపితే అటు వేర్లు తెగిపోతాయి, ఎండొచ్చే కొంది ఇది ఎండిపోయే పరిస్థితి ఉందండి, ఎంత చేతికి వచ్చిందో అర్థం కాలేదు, తీవ్రంగా నష్టం వచ్చిందని ఆందోళన చెందుతూ ఉన్నాడు రైతు. మాట్లాడాడు మనతోటి. ఏమైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెరిఫికేషన్ చేయించి ఈ తుఫానుకు దెబ్బతిన్న రైతాంగాన్ని ఆదుకోవాలని కొరసపాడు మండల కమిటీ తరఫున నేను విజ్ఞప్తి చేస్తున్నాను. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ పాత రెవెన్యూ డివిజన్ను జిల్లా చేయాలి లేదా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను కలపాలని ఈ నెల 31 నుంచి రీలే నిరాహార దీక్షలు జయప్రదం చేయాలని జిల్లా సాధన సమితి విజ్ఞప్తి చేసింది. శ్రీ అయ్యప్ప శంకర్ ఫంక్షన్ హాల్ నందు బుడిది అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పట్టణంలో గల అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు హాజరై తమ మద్దతు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా జరిగిన సమావేశంలో ప్రముఖులు, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్, సిపిఐ పార్టీలతో నాయకులు పాల్గొన్నారు. ఈ కౌన్సిల్ హాజరైన అధ్యక్షులకి, చైర్మన్ గారికి, కమిషనర్ గారికి, అలాగనే మొత్తం సభ్యులందరూ కూడా, హౌస్ సభ్యులందరికీ మా సాధన తరఫున విజ్ఞప్తి, మన పాత పాలకొండ రెవెన్యూ డివిజన్ ఏదైతే ఉందో దాన్ని జిల్లా చేయాలని లేదా శ్రీకాకుళం జిల్లాలో పాలకొండను కలపాలని చెప్పి కోరుతూ రేపటి నిరాహార దీక్షలు కూడా జరుగుతుంది. ఈ మధ్య అనేక ఆందోళన పోరాటాలు జరుగుతూ వచ్చాయి. అందులో భాగంగానే మీ తీర్మానం కావాలని చెప్పేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తాను. ఇప్పటికే భావన మండలంలో మండల పరిషత్తు, గ్రామ సర్పంచులు కూడా తీర్మానం చేసి మనకి ఇచ్చున్నారు. అలాగే మన మండలంలో కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మున్సిపాలిటీ ఏకైక నగర పంచాయతీ మన నియోజకవర్గం ఉంది కనుక తమని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నామమ్మా. మరి ఆ విధంగా పాలకవర్గం తీర్మానం చేసి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్.